ఇక్కడ స్టెఫనును సనేద్రిన్ సభలో నిలబెట్టారు. అది మనం ఆల్రెడీ చూసాం. ఆయన అతి ధైర్యంతోనూ దేవుని ఆత్మతో నింపబడినవాడై దేవదూత ముఖము కలిగి ఆయన నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 7వ అధ్యాయం చూసినట్లయితే ప్రధాన యాజకుడు ఆ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా అని స్టెఫను చేస్తున్నటువంటి ఒక ప్రసంగం, ఒక మాట, ఒక ఫైనల్ ఆయన యొక్క ప్రసంగం మనం ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో చూస్తాం. సో ఆయన మీద తప్పుడు నేరాలు మోపారు. మరి ముఖ్యంగా మోషేను, ధర్మశాస్త్రమును, ఈ స్థలము అయినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని ఆయన దూషిస్తూనే ఉన్నాడు. దూషించటం మానక దూషిస్తూ ఉన్నాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. యూదుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా ఆయన మాటలు చెప్తున్నాడు అనేటువంటి ఆరోపణ ఆయన మీద చేసి ఆయన నిలబెట్టారు. ఆయన్ని చంపుదామని డిసైడ్ అయ్యారు. అయితే ఆయన ఆఖరిగా ఇది నిజమేనా అని అడిగినప్పుడు అది నిజమా కాదా అనేటువంటి చెప్పి తను తాను ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆయన అక్కడ ఇష్టపడలే అన్నట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఆయన్ని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. అయినా కూడా అక్కడ స్టెఫన్ యొక్క దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ స్టీఫెన్. ఇది స్టెఫన్ ప్రదర్శించిన మూర్ఖత్వం కాదు, ఇది స్టెఫన్ ప్రదర్శించినటువంటి ఏమంటారు సాహసం కాదు. ఈ మాటలు పలకడం మూర్ఖత్వం అయితే ఆయన నింపబడింది ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత. నువ్వు పరిశుద్ధాత్మను దూషిస్తున్నట్లు అవుతుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు దూషింపబడ్డు, పరిశుద్ధాత్మ దేవుడు మూర్ఖంగా మాట్లాడిచ్చాడు. చెప్పు, నువ్వు వీళ్ళు చెప్తుంది నిజమేనా? నువ్వు మోషేని, ధర్మశాస్త్రాన్ని, దేవాలయాన్ని దూషిస్తున్నావా అన్నప్పుడు, లేదు నేను ఎందుకు దూషించాను, ఎక్కడ దూషించాను చెప్పండి అని సమర్థించుకోవడం స్టెఫను చేయదలుచుకోలేదు. ఎందుకంటే స్టెఫన్కి వాళ్ళకి నేర్పించవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ఆ తీవ్రతతో వాళ్ళతో మాట్లాడాలి. ఆ తీవ్రతతో వాళ్ళతో నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు? చంపడానికి సిద్ధమై నా మీద ఇంత ఆరోపణ వేస్తున్నప్పుడు కూడా అయ్యో వాళ్ళు సత్యాన్ని గ్రహించట్లేదే అనేటువంటి తీవ్రమైన కోరిక ఇంకెవరికి వస్తుంది? నాలో పెట్టాడు దేవుడు. కానీ ఆ కోరిక, కాబట్టి ఆ కోరికను నేను బయట పెడతాను. ఆ కోరికకు అనుగుణంగా నేను మాట్లాడతాను, వాళ్ళని హెచ్చరిస్తాను. అది వాళ్ళని ఇంకా నొప్పించినా పర్వాలేదు, ఇంకా కోపానికి గురి చేసినా పర్వాలేదు అని కొన్ని మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఆ మాటలు చెప్పేసిన తర్వాత కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు యూదులకి. ఆ హెచ్చరికలను విని వారు స్టెఫన్ను చంపివేశారు అనేది మనం చూస్తూ ఉంటాం. వేసింది అక్కడి నుంచి వేడి గాలి వచ్చింది. సరే, సో స్టెఫను ఇక్కడ మాట్లాడడం ప్రారంభించి వాళ్ళకు ఆల్రెడీగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్న వారి యొక్క పితరుల చరిత్రను మరొకసారి వాళ్ళకి తెలియజేసి అంత అయిపోయిన తర్వాత ఆఖరిగా 51వ వచనంలో ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారా. కింద ఫుట్ నోట్లో ఏమి ఇచ్చాడో చూడండి. వంచని మెడగల వారలారా, వంచని మెడగలిగినటువంటి వారలారా, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారలారా. అన్సర్కంసైజ్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇయర్స్. హృదయమునందును చెవుల యందును సున్నతి పొందని వారలారా. ఇంగ్లీష్లో మనం చూస్తే ఇదే ఉంటుంది, స్టిఫ్ నెక్డ్
అన్సర్కమ్సైజ్డ్ అట్ హార్ట్. ఇది స్టెఫను వేస్తున్నటువంటి నింద, వాళ్ళ మీద వాళ్ళ హెచ్చరిక. కంటిన్యూ. మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. చాలు. చూడండి, ఈ మొత్తం ప్రసంగంలో ఉన్నటువంటి ఒక గమ్మత్తు ఏంటంటే, ఈ మొత్తం స్టెఫన్ చేసిన ఈ మొత్తం ప్రసంగంలో కూడా ఒక్కచోట కూడా యేసు అని కానీ యేసుక్రీస్తు అనే పదము కూడా వాడలేదు. యేసుక్రీస్తు పేరు వాడలేదు అక్కడ కూడా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు పేరు ఎక్కడా వాడలేదు. సువార్త ప్రకటించడం అని అంటే యేసుక్రీస్తు సిలువలో మీకోసం చచ్చిపోయాడు, ఆయన చాలా మంచోడు, ఆయన చాలా ప్రేమిస్తాడు, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు నమ్ముకోండి క్షమిస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అనేది కానే కాదు. గుర్తుపెట్టుకోండి. ఒక 4 ముక్కలు బట్టి ఇదే సువార్త అని మనం ఫిక్స్ అయిపోయి నేను విన్నాను, నేను కూడా చెప్తున్నాను అనే ఫీలింగ్లో ఉంటుంటాం మనం. స్టెఫను చావుకు కూడా వెరవకుండా చేసినటువంటి సువార్త, అందులో యేసుక్రీస్తు అనే పేరు కూడా లేదు. పైగా ఆ సువార్తను ఆయన చేసినటువంటి సమయంలో ఆయన దేవదూత వలె వెలుగుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రభు తానే స్వయంగా ఆయనకు కనిపించి ఆకాశంలో తండ్రి కుడిపాశమున ఆయన నిలబడి ఉండి ఆయన్ని ఆహ్వానిస్తున్నట్లుగా స్టెఫనుకు కన్లారా కనిపిస్తే స్టెఫను తన ప్రాణమును దేవుని చేతికి అప్పగించుకున్నాడు. ఆయన్ని చూస్తూ నిశ్చయతతోటి, ఇదిగో ప్రభా నా ప్రాణాన్ని ఇస్తున్నాను అని ప్రభు స్టెఫనుకు తన ప్రాణాన్ని. దిస్ ఇస్ నాట్ ఎ ట్రాజిక్ డెత్ అట్ ఆల్. No death of any martyr is tragic. ఎందుకంటే వారు మరణించేటప్పుడు వాళ్ళ అనుభవము ఎలా ఉంటుందో మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే చాలా ట్రాజడీ జరిగిపోయింది, అయ్యో గ్రహం స్టెయిన్స్ గారు, అయ్యో ఎంత విషాదము, ఎంత భయంకరమైన చావు, ఎంత ట్రాజిక్ డెత్ అది అనుకుంటాం. కానీ ఏ హతసాక్షిత కూడా ట్రాజడీ కానే అవదు అది. అలాంటి మరణం రావాలంటే అదృష్టం ఉండాలన్నమాట. అలాంటి మరణం రావాలంటే అది ఊరికనే రాదు. మరణించే సమయంలో కూడా నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు, ఇది నా జీవితానికి అంతం కాదనే నిశ్చయతోటి కంటితో చూస్తూ వెళ్ళిపోయాడంటే దానికంటే గొప్ప మరణం ఇంకేదైనా ఉంటుందా? ఇంకేది ఉండదు. సరే, దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఎందుకు డీవియేట్ అయ్యానంటే, స్టెఫను పలికినటువంటి మాటలు ఊరకనే పలికినవి కావు, పరిశుద్ధాత్మ దేవుని చేత పలికిన మాటలే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి స్టెఫను చేత సువార్త ప్రకటింపజేస్తూ ఉంటే ఆ సువార్తలో యేసుక్రీస్తు అనే పేరు లేదు. మన స్టాండర్డ్గా మనం సువార్త అంటే ఇది 4 మొక్కలు అనుకున్నా, 4 మొక్కలు లేవు. యేసు ప్రభు వచ్చాడు, జీవించాడు, చచ్చిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు, చాలా ప్రేమమయుడు, ఆయన నీ కోసం చచ్చిపోయాడు, నువ్వు ఆయన నమ్ముకుంటే దేవునికి నిత్య జీవనం ఇస్తాడు, నీకు నరకానికి వెళ్ళకుండా కాపాడుతాడు, ఈ లోకంలో నీకు డబ్బులు అన్నీ ఇస్తాడు. ఏం లేవు. అఫ్కోర్స్ అది సువార్త కాదని చెప్పట్లా, సువార్తే అది. అవన్నీ చెప్తే బాగుంటుంది, అవన్నీ చెప్తే మంచిది, చెప్పాలి ఏదో టైంలో. కానీ సువార్త ఒక వ్యక్తి నిజంగా ఒక వ్యక్తి హృదయాన్ని లోపలికి ఒక సువార్త వెళ్ళాలి.
నిజంగా నా ఎదురు ఉన్న వ్యక్తులు సువార్త అంటే ఏంటో అర్థం చేసుకోవాలనేటువంటి కోరిక ఉన్నప్పుడు ఇలాంటి చిలక పలుపులు పలకరావు. బట్టి వచ్చి ఇంటర్నెట్లో ఇది పాయింట్లు వేసి ఏరుకొని వచ్చి చెప్పరు. వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి వారితో మాట్లాడతారు. వారి యొక్క హృదయ పరిస్థితిని ఎక్స్పోజ్ చేసి మాట్లాడతారు. యేసుప్రభు గురించి చెప్తూ యేసుప్రభు చాలా కరుణామయుడు, యేసుప్రభు నీకోసం చచ్చిపోయాడు అంటా ఉంటే హృదయం కరిగి నీరయ్యి ఏదో ఒక రోజు వాడు మారుమనసు పొందేస్తాడంట అని కొంతమంది అంటుంటారు. మరి స్టెఫనే మాత్రం అలాంటివి ఏమి నమ్మినట్లేడు. పరిశుద్ధాత్మ దేవుని పద్ధతి అలాగ ఉన్నట్లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పద్ధతి ఎట్లా ఉంది అని అంటే ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హృదయ పరిస్థితిని ఎక్స్పోజ్ చేసే విధంగా ఉంది. మీ హృదయ పరిస్థితి ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధాత్మకు ఎదురు తిరిగే పరిస్థితి రా మీది. ఏమంటున్నాడు? 51 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరసనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే మీరేం చేస్తున్నారు? మీరు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీరు ముష్కరులు అంటే దొంగలు. నిజమైన మారు మనసు మీకు లేదు. పైకి సున్నతి చేయించుకుంటారు కానీ హృదయానికి సున్నతి లేదు. పైకి అంతా డిసిప్లిన్గా ఉంటారు, పైకి అంతా మంచిగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, సున్నతి చేయించుకుంటారు, మంచి వస్త్రాలు వేసుకుంటారు, రిలీజియస్గా ఉంటారు, భక్తిగా కనిపిస్తారు. మీ హృదయానికి సున్నతి లేదు. మీ చెవులకు అంతకంటే సున్నతి లేదు. మీ చెవులకు అంతకంటే సున్నతి లేదు. భయంకరమైనటువంటి భక్తిపరుల్లాగా బైబిల్ని ఒక 50 సార్లు మొత్తం పేజ్ టు పేజ్ కవర్ టు కవర్ చదివేసి మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ హైయెస్ట్ పొజిషన్లోకి వెళ్ళి రిటైర్ అవుతూ పిల్లలందరినీ వెల్ సెటిల్డ్ చేసుకుని ఏ మాత్రం కూడా ఒక్క బ్లాక్ మార్క్ లేకుండా వాళ్ళు నివసించేటువంటి ప్రాంతంలో అందరి చేత పొగడబడుతూ వారు వెళ్ళేటువంటి చర్చ ఒకటి ఉంటుంది అన్నమాట. ఒక దిక్కుమాలిన చర్చ, అందులో వాక్యం ఉండదు, అందులో సహవాసం ఉండదు, ఏముండదు. కానీ అందులో ఏముంటాయి అంటే అందులో పెత్తనాలు ఉంటాయి. అందులో ఏదో ఒక పెత్తనం చేస్తూ ఆ చర్చిలో అందరి చేత పొగడబడుతూ అలా జీవనాన్ని వెళ్ళబుచ్చి ఎంతో గొప్ప ఆ ఉదాహరణ అయినటువంటి ఎంతో గొప్ప ఎగ్జాంపులరీ లైఫ్ స్టైల్ మాది అని ఫీల్ అయిపోతా ఉంటాడనమాట ఒకడు. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే, నాకు ఆల్రెడీ తెలుసు కదా వాక్యం, మళ్ళీ ఏంది ఈడొచ్చి నాకు చెప్పి అన్నట్లుగా కట్టింగ్ ఇస్తాడు. నువ్వు ఎన్నైనా చెప్పు, ఎన్ని ఎక్స్పోజిషన్స్ చెప్పు, ఇదిగో ఈ స్టెఫన్ చెప్పిన ప్రసంగం అంతా వినిపించు, స్టెఫన్ హతసాక్షి అయ్యాడు, ఎందుకు హతసాక్షి అయ్యి ఉంటాడంటావు అని అడుగు. వేటికి మనోడి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకు ప్రభు యొక్క అపోస్తలులందరూ హతసాక్షులు అయ్యారు? వాళ్ళు ఏ కార్యాన్ని వాళ్ళ జీవితంలో గొప్పగా చూశారు? సువార్త ప్రకటించడాన్ని. అది నీ జీవితంలో ఉందా? లేదే. నీకు సహవాసం ఉందా? లేదే. కానీ నీ సక్సెస్ చూసుకొని, నీకున్న పలుకుబడి చూసుకొని, ఏదో నీ చేతిలో బైబిల్ ఉంది, దాన్ని 10 సార్లు చదివామనుకొని అసలు తెగ భక్తిపరుడు అయి ఉన్నట్టు ఇంకా నీకు ఎవడో చెప్పేది ఏమీ లేదు అన్నట్లుగా ఎందుకు అంత ఇది అనంటే మనోడి దగ్గర సమాధానం ఉండదు. ఏం లేదు. సహవాసం ఉందా? మా సంఘం కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనుకో, దుష్టులు ఉన్నారు, పోరాడుతున్నాము, అది చేస్తున్నాము, దేవుడు సహాయం చేస్తున్నాడు అంటే అంత సహవాసం ఉండదు, అయినా దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడు అని చెప్పి ఏదో స్టోరీ చెప్తారు.
అదవుతుందా? సువార్త పని చేస్తున్నావా? దేవుని సువార్త ప్రకటించాలని ఏదైనా కోరిక ఉందా నీకు అంటే సువార్త అంటే చేస్తాము, అంటే డబ్బులు ఇస్తాము, అప్పుడప్పుడు ఎవరికన్నా కానుకలు ఇస్తుంటాము, అప్పుడప్పుడు ఏదో చేస్తుంటాము అని ఏందో సోది చెప్తాడు. అయితే మా ఆఫీస్లో నాకు మంచి పేరు ఉంది, అప్పుడప్పుడు మా అటెండర్ని ఒరే రారా ఒకసారి మా చర్చికి అని పిలుస్తాను, వస్తాడు, బిర్యానీ తిని వెళ్తుంటాడు. ఆ విధంగా నేను ఏదో విధంగా అని ఏదో కవరింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు సోది చెప్పి. అదే చెప్పుంటారనమాట అతనికి చిన్నప్పటి నుంచి. అదే సువార్త అంటే ఇంకంతకు మించి ఏమీ లేదు. మరి యేసుప్రభు శిష్యులందరూ ఎందుకు ఎలా బ్రతికారు? మరి బైబిల్లో నీలాంటి వాడు ఎవడో లేడే? దానియేలు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ ఉద్యోగం చేసుకుంటూనే ఏదో తోచిన సేవ ఆయన చేసుకున్నాడు. సరే, దానియేలు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, బాగానే ఉంది. ప్రైమ్ మినిస్టర్ అయ్యే సేవ చేస్తూ ఉన్నాడు, బాగానే ఉంది, అంతవరకు కరెక్టే. కానీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి తోచిన సేవ చేసుకుంటా ఉండలా, సింహాల బోన్లో పడేంతగా సేవ చేశాడు లేదా? చేశాడు లేదా? క్రిస్మస్కి బిర్యానీ తీసుకెళ్ళి సేవ అయిపోయింది, మా కొలీగ్స్కి ఇచ్చాను, ఆయన రమ్మన్నాను, ఆడొచ్చాడు, కొంతసేపు కూర్చున్నాడు మా చర్చిలో, అయిపోయింది నా సేవ అన్నాడా దానియేలు? అనలా. సింహాల బోన్లు ఎందుకు పడ్డాడు? ఎందుకు ప్రాణం మీద తెచ్చుకున్నాడు? ప్రైమ్ మినిస్టర్ అవ్వు ఎవడొద్దన్నాడు? నీకంత సీన్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వు. కానీ సువార్త సేవ లేదే నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? నీకు విశ్వాసం ఎలా ఉన్నట్టు? నువ్వు ప్రభు కోసం ఎలా బ్రతుకుతున్నట్టు? నువ్వు సువార్తను ప్రకటించాలనే తీవ్రమైన కోరిక నీకు లేనిదే, ఆయన ఆరాధించాలనే కోరిక నీకు లేనిదే, సరైన సహవాసంతో కలిసి సహోదరులతో కలిసి ఆయన స్తుతిస్తూ ఆయన పనిలో ఉండాలనేటువంటి తీవ్రమైన కోరిక, ఆ జీవితం నీకు లేనిదే నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? అవ్వం. కానీ ఇటువంటి వ్యక్తులకి ఎంత చెప్పినా అర్థం కాదనమాట. అరే ఇదిరా విశ్వాసం అంటే, ఇదిగో చూడు అబ్రహాముని చూడు, ఇదిగో ఇస్సాకుని చూడు, ఇదిగో దానియేలుని చూడు, ఇదిగో చూడు వీళ్ళ లైఫ్ స్టైల్ చూడు, వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ చూడు, ఇదిగో అబ్రహాం చూసావా ఆ వాడబారినటువంటి అది పునాదులు కలిగినటువంటి పట్టణం వైపు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట, ఆయన హృదయం చూసావా? నువ్వు ఎన్నైనా చెప్పు, ఆఖరికి వాడు నేర్చుకున్న 4 మొక్కల దగ్గరికే వస్తాడు. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆఖరిగా 4 మొక్కల దగ్గరికి వస్తాడు. నువ్వెంతైనా స్టెఫన్ జీవితం చూపించడానికి ట్రై చేయి, యోహాను జీవితం చూపించడానికి, పౌలు జీవితం చూపించడానికి ఎన్నైనా మాట్లాడు, ఎన్ని వచనాలు చెప్పు, ఏముందండి అన్ని వచనాలు ఒక 4 మొక్కలు. పాపం చేయకూడదు, చర్చికి వెళ్ళాలి, కానుక వేయాలి, బాప్తిజం తీసుకోవాలి, బలలో చేయబెట్టాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, పిల్లలు బాగా పెంచుకోవాలి, ఎవరి దగ్గర ఎటువంటి మాట అనిపించుకోకూడదు, అంతే. అది సాక్ష్యము, అదే రక్షణ, అదే భక్తి అన్నయ్యే. నువ్వు ఎన్నైనా చెప్పు, ఆఖరికి 4 మొక్కల దగ్గరకు వచ్చేస్తాడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఏ పదం వాడాలి ఇలాంటి వ్యక్తులకి? వంగని మెడగలిగిన వారు. ఎవరంటే వీరు? వంగని. ఇటువంటి పదాలు దుష్టులకి దుర్మార్గులకి ఆపాదించే పదాలు మంచి విశ్వాసులుగా ఉండే వాళ్ళకి ఎలా ఆపాదిస్తావు అని చెప్పి మీరు అడిగితే, స్టెఫన్ మాట్లాడుతుంది దుష్టులతో అనుకుంటున్నారా? స్టెఫన్ మాట్లాడుతుంది దుర్మార్గులతో, తాగుబోతులతో, తిరుగుబోతులతో అనుకుంటున్నారా? కాదు, ఇలాంటి వాళ్ళతోనే, ఇంతకంటే ఇంకా భక్తిగా ఉండే వాళ్ళతో, ఇంతకంటే ఇంకా సక్సెస్ఫుల్గా ఉండే వాళ్ళతో, ఇంతకంటే ఇంకా భక్తిగా బైబిల్ మొత్తం 100 సార్లు చదివిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ 100 సార్లు చదివేశారు వాళ్ళు. ఏం ఉపయోగం? ఎంత చదివితే ఏం ఉపయోగం? ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఎంత చదివితే ఏంటి ఉపయోగం? వాళ్ళకి 4 పాయింట్లే కావాలి. నువ్వు ఏ బైబిల్ చదివినా ఆ 4 పాయింట్లకి వచ్చి దానికి లింక్ పెట్టేసుకుంటాడు. నువ్వు ఎన్నిసార్లు చదువు,
ఏ గ్రంథమైనా చదువు. ఏం తమ్ముడు ఏం నేర్చుకున్నావు? రోమిలకు రాసిన పత్రిక చదివావా? ఆ మార్క్స్ వార్త చదివావా? ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నారండి బ్రదర్? ఏం నేర్చుకున్నారు సిస్టర్? అంటే ఏముందండి అని మళ్ళా 4 మొక్కలే చెప్తాడు. పాపం చేయకూడదు, పరిశుద్ధంగా బ్రతకాలి, మంచిగా ఉద్యోగం చేసుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, పిల్లల్ని బాగా పెంచుకోవాలి, కానుకేయాలి, అయిపోయా. ఈ 4 ఏదో చెప్తాడు. ఇదే నేర్చుకున్నానండి. దేవుని దయ వల్ల ఇప్పుడు దాకా అయితే బాగానే ఇవన్నీ చేస్తున్నాను, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని వెళ్ళిపోతాడు. ఎవడు కాపాడతాడు ఇంక ఇట్లాంటి వాళ్ళని? చెప్పండి, ఎవరు కాపాడతారు? ఇటువంటి వ్యక్తులు ప్రభువుని చంపేశారు. ఇటువంటి వ్యక్తులు స్టెఫెను చంపడానికి సన్హెద్రిన్ సభలో నిలబెట్టారు. ఇప్పుడు స్టెఫెను దేవుని ప్రేమను గురించి వివరించి, లేకపోతే ఏదో చెప్పి ఏదో ఎమోషనల్గా తీసుకురావడం గురించి ఆలోచించట్లేదు. స్టెఫెను వాళ్ళు ఎక్కడ తప్పిపోతున్నారు, వాళ్ళు ఏ మెంటాలిటీతో ఉన్నారు కాబట్టి, ఎందుకు వాళ్ళు ప్రభు నిజమైనటువంటి దేవుని యొక్క సువార్త దగ్గరికి రావడానికి, నిజమైన విశ్వాసం ఏంటో అర్థం చేసుకోకుండా ఉండడానికి వాళ్ళని అడ్డగిస్తున్నటువంటి రియల్ రీజన్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేసి ఆ రీజన్ మీదే కొడుతున్నాడు అన్నమాట. ఆ రీజన్ మీదే కొడుతున్నాడు. మీరు చాలా యథార్థవంతులు అనుకుంటున్నారు, కానీ మీరు ముష్కరులు. మీరు దేవుని ఆత్మచేత నింపబడిన వారు అనుకుంటున్నారు, కానీ మీరు పరిశుద్ధాత్మను నింపబడిన వారు. మీరు చాలా సున్నతి పొంది పరిశుద్ధమైనటువంటి వారు, దేవుని ప్రజలు అనుకుంటున్నారు, కానీ మీ హృదయానికి సున్నతి లేదు. సున్నతి ప్రత్యేకతను సూచిస్తుంది. మీరు శరీరంలో ప్రత్యేకించబడ్డారు, సున్నతి పొందుకొని మేము యూదులము, మేము భక్తులం అని ప్రత్యేకించబడ్డారు, కానీ మీ హృదయానికి సున్నతి లేనే లేదు. యు డోంట్ నో హౌ అబ్రహాం ఫీల్స్ విత్ హిస్ హార్ట్. అబ్రహాము ఎలా ఫీల్ అయ్యేవాడు దేవుని గురించి, అబ్రహాము ఎలా ఎదురు చూసేవాడు దేవుని రాజ్యం కోసం, అబ్రహాము హృదయం ఎలా స్పందించేది మీకు తెలీదు. మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహాం పిల్లలం, ఆయన సున్నతి పొందాడు, మేము సున్నతి పొందుతామని సున్నతి చేపించుకొని తిరుగుతారు. అంతకుమించి ఆయన ఎలా ఫీల్ అయ్యాడో మీకు తెలీదు, ఆయన ఎలా ఆలోచించాడో మీకు తెలీదు, ఆయన హృదయంలో వచ్చిన స్పందనలు ఏంటి, ఆయన ఎమోషన్స్ ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? బైబిల్ చదివేటప్పుడు ఇదే మనం ఆలోచించాల్సింది. దానికోసం మన కాంటెక్స్చువల్ ఇండక్టివ్ స్టడీ, కాంటెక్స్ట్లోకి వెళ్ళి ఇండక్టివ్ స్టడీ అంటే వాట్ షుడ్ ద వర్డ్ ఇండ్యూస్ ఇన్ అస్. మనలో ఏమి ఇండ్యూస్ చేయాలి? దేవుని వాక్యం మనలో ఏమి ఇండ్యూస్ చేయాలనుకుంటున్నారు? జ్ఞానమా, ఇన్ఫర్మేషనా? దాన్ని ఇండ్యూస్ చేయడం అనరు, ట్రాన్స్ఫర్ చేయడం అంటారు. ఇండక్టివ్ స్టడీ అంటే ఏంటంటే వాక్యము మన హృదయంలో కొన్ని ఫీలింగ్స్ని ఇండ్యూస్ చేయాలి, వాక్యం మన హృదయంలో కొన్ని ఎమోషన్స్ని ఇండ్యూస్ చేయాలి, కొన్ని నిర్ణయాలు తీసుకునే విధంగా మన హృదయాన్ని స్పందించేలాగా చేయాలి, కదిలించాలి వాక్యం. దట్ ఈజ్ ఇండక్టివ్ స్టడీ. అది ఇండక్టివ్ స్టడీ. అదవుతుందా? ఇండక్షన్ స్టవ్ ఉంటుంది కదా, ఆ ఇండక్షన్ స్టవ్లో నుంచి ఫ్లేమ్ వస్తుందా? బయటికి రాదు. ఎక్కడ ఉంటుంది ఫ్లేమ్? ఎక్కడ ఉంటుంది ఎనర్జీ? ఎక్కడ ఉంటుంది ఎనర్జీ? ఎక్కడ ఉంటుంది? దాన్ని పట్టుకుంటే కాలుతుందా? కాలదు. పట్టుకోలేదు ఎవరు భయపడి, కాలదు. హీట్ రాదు దాంట్లో నుంచి. దాని మీద ఏదైనా పెట్టి ఫుడ్ ఐటమ్స్ పెట్టామనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుందంటే దాని లోపల ఉన్నటువంటి ఆ ఎలక్ట్రిసిటీ ఈ ఫుడ్లో ఉన్నటువంటి దీన్ని ఇండ్యూస్ చేస్తుంది, లేదా ఆ పాత్రలో ఉన్నటువంటి దాంట్లో ఎలక్ట్రిసిటీని ఇండ్యూస్ చేసి, ఇండక్షన్ అంటాం కదా, ఇండ్యూస్ చేసి అప్పుడు దాన్ని హీట్ చేస్తుంది.
అర్థమవుతుందా? ఫ్లేమ్ బయటికి రాదు. వాక్యం కూడా మనం చదువుతా ఉన్నప్పుడు వాక్యం లోపల కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వాక్యం లోపల అబ్రహాం ఉంటాడు, హనోక్ ఉంటాడు, స్టెఫన్ ఉంటాడు. వీళ్ళ హృదయాల్లో ఏదో జరుగుతుంటుంది. వాళ్ళ హృదయాల్లో ఏం జరుగుతుందో అనేటువంటి విషయం మనకి ఈ అక్షరాలు చూపిస్తాయి. అది చదువుతాం, ఆ కాంటెక్స్ట్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తాం. అక్కడ వాళ్ళ హృదయాల్లో ఏదో జరుగుతూ ఉంటాయి. వాళ్ళ హృదయాల్లో అది జరుగుతూ ఉంటే అదే ఎమోషన్ మనలోకి వచ్చేస్తుంది. ఓ దిక్కుమాలిన సినిమా చూస్తూ ఉంటే వాడు ఎవడో ఏడిస్తే నువ్వు ఏడవట్లా? ఆ సినిమాలో నుంచి వాడు బయటకు వచ్చి నేను కొట్టాడేంటి ఏడవమని? కొట్టలేదు కదా. అడిగి నీకే కనెక్షన్ లేదు. కానీ అక్కడ ఒక స్టోరీ జరుగుతూ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ మనం ఇండ్యూస్ చేయబడుతున్నాం. ఒక కట్టు కథకే మనం స్పందించే ఒక కెపాసిటీ మనకు ఉన్నప్పుడు క్షణికమైనటువంటి ఆ కథ క్షణికమైనటువంటి ఎమోషన్స్ని మనలోకి తీసుకొస్తుంది. అంటే మనకు అలాంటి హృదయం ఉంటుందని అర్థం. వాక్యంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వాళ్ళ జీవితాలు మనల్ని ఇండ్యూస్ చేయలేకపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు సినిమా చూసినంత శ్రద్ధగా వాక్యాన్ని చదవట్లేదని ఒక్కటే కారణం. దానికి ఇచ్చిన టైము దీనికి నువ్వు ఇవ్వట్లేదు, అదొక్కటే కారణం. ఇందులో ఉండే క్యారెక్టర్స్ కనుక మనల్ని ఇండ్యూస్ చేసినాయి అనుకోండి, ఇందులో ఉండే క్యారెక్టర్స్కి ఉన్న అదే ఎమోషన్ మనలోకి వచ్చింది అనుకోండి, దానికి ఇంకెవరు తోడ్పడతారో తెలుసా? అసలు ఆ విధంగా దీన్ని రాసింది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు. అవి టెంపరీగా ఉండవు, పర్మనెంట్గా ఉంటాయి. అవి మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాయి, మన హృదయాన్ని బలపరుస్తాయి, మన జీవితాన్ని బలపరుస్తాయి. ఆ ఎమోషన్స్, దట్ ఈస్ ఇండక్టివ్ స్టడీ. ఇండక్టివ్ స్టడీ అది. పరిశుద్ధాత్మకు మీరు లోబడట్ల, యువర్ స్టిఫ్ నెక్డ్. మీ హృదయానికి సున్నతి కాల, మీ హృదయానికి సున్నతి కాల. మీ హృదయం ప్రత్యేకించబడలా. మీ శరీరాలు ప్రత్యేకించబడ్డాయి, యూదులము. మీ హృదయాలు ప్రత్యేకించబడలా. మీ హృదయాలకి మన పితరుల యొక్క ఎమోషన్స్ ఏంటో, దేవుని కోసం సెపరేట్ చేయబడినటువంటి వారు ఎట్లా ఆలోచిస్తారో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఇవి మీకు అర్థం కావట్లే, మీకు బోధపడట్లేదు. అంటే మీరు పైకి ప్రత్యేకించబడ్డారు కానీ మీరు హృదయంలో ప్రత్యేకించబడలేదు. మేము పైకి ఇదిగో మేము ప్రత్యేకం అండి, మనం క్రిస్టియన్స్ మనం చాలా ప్రత్యేకంగా ఉండాలి, మనం అందరికంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి, మనం అందరికంటే బాగా సంపాదించాలి, మనం అందరికంటే మంచిగా ఉండాలి, ఈ దిక్కుమాలిన ఈ చెత్త చెదారం అంతా చెప్తా ఉంటాడు. ఒక్క ఎందుకులే బూతులు వస్తున్నాయి. ఒక్క వ్యక్తి అయినా సరే, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులు బోధకులు ఉన్నారు. ఎట్లాంటి వ్యక్తులు ఉన్నారో చూడండి. ఒక్కడైనా సరే చెప్పాడా నీ హృదయంలో కూడా నువ్వు ప్రత్యేకించబడి ఉండాలని? ఒక్కడైనా చెప్పాడా? వీళ్ళందరూ ఇదిగో వీటి కోసం ఆశిస్తూ ఉంటే నీ హృదయం మాత్రం పునాది కలిగినటువంటి ఆ పట్టణం గురించి ఆశించాలి, ఆ విషయంలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలని ఎవడన్నా చెప్పాడా? ఎవడన్నా చెప్పాడా? మనం ప్రత్యేకంగా ఉండాలి, అందరి ముందు ప్రత్యేకంగా, అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి, ప్రత్యేకంగా ఉండాలి, అదే మన సాక్ష్యం అని చెప్పి ప్రతి దిక్కుమాలనుడు చెప్తాడు. హృదయంలో సున్నతి లేదు, హృదయంలో ప్రత్యేకత లేదు. హృదయంలో ఏం లేదు? ప్రత్యేకత లేదు. బయటికి కనిపించడానికి కాదు, బయటికి కనిపించే డబ్బు చదువు ఈ విషయంలో కాదు నీ సాక్ష్యం. నీ హృదయంలో ప్రత్యేకత ఉందా? హృదయంలో సున్నతి చేయించుకున్నావా? మీరందరూ దీని గురించి బాధపడుతుంటారు, నేను మాత్రం వాటి గురించి బాధపడను, నేను వేరే వాటి గురించి బాధపడతాను. మీరందరూ ఇదిగో పలానా ఉంటేనే సంతోషం. నా హృదయం అట్లా కాదు, నా హృదయానికి ప్రభు ఉంటే సంతోషం, ఆయన సన్నిధి ఉంటేనే సంతోషం.
ఆయన పని చేస్తుంటే సంతోషం. ఇది నిజమైన సంతోషం, ఇది నిజమైన తృప్తిది. ఇది క్షణికంగా ఉండి వెళ్ళిపోయేది కాదు, తాత్కాలికమైనది కాదు. నా హృదయంలో జరిగే ప్రక్రియలు వేరు. సున్నతి పొందిన హృదయం. నేను వినే మాటలు వేరు, నా ప్రభు మాటలు వింటాను. ఆయన సిలువలో మన కోసం ఎంతగా ఆయన ప్రేమించాడో నేను వింటాను. ఆయన ఎంత పరిశుద్ధుడో నేను వింటాను. ఆయన కోసం ఏం చెయ్యాలో నేను వింటాను. ఇది నేను వింటాను. నా చెవులు ప్రత్యేకమైనవి, నా చెవులు సున్నతి జరిగినటువంటివి, నా హృదయము సున్నతి చేయబడిన హృదయము. ఇది ప్రత్యేకత, ఇది క్రైస్తవుడి యొక్క ప్రత్యేకత. నీ హృదయంతో ఆలోచించేది అందరు ఆలోచించే చెత్తే. నీ హృదయంలో వచ్చే యాంగ్జైటీస్ అందరికి వచ్చే చెత్తే. నీ హృదయంలో వచ్చే డిప్రెషను అందరికి వచ్చే చెత్తే. నాకు అది లేదే, ఇది లేదే, అది లేదే, ఇది లేదే. నీ చెవులతో వినేది అందరు వినేదే. నేను చెప్పాను కదా, ఎన్ని చెప్పిన మళ్ళా 4 పాయింట్ ఏర్పిస్తాయి వాడికి. ఎవరికైనా అయ్యే వినిపిస్తాయి. ప్రత్యేకత ఏంటి నీ చెవులకి? స్టెఫన్ అంటున్నాడు, మీరు ముష్కరులు, యు ఆర్ చీటర్స్, వేషధారులు మీరు. మీ హృదయానికి చెవులకు సున్నతి లేనే లేదా. వేషధారణ చేసేటువంటి వ్యక్తులు మీరు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ముష్కరులు, పరిశుద్ధాత్మను మీరు వ్యతిరేకించేవారు, అడ్డగించేవారు అని మాట్లాడుతూ ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యతిరేకించేవారు కూడినటువంటి 3 లక్షణాలు ఇక్కడ వీళ్ళలోనే చూపిస్తూ ఉన్నాడు. ఒకటి ఏమన్నాడంటే, వారు ముష్కరులు, వాళ్ళు దొంగలు, వాళ్ళ హృదయానికి సున్నతి ఉంది కానీ, వాళ్ళ యొక్క దేహానికి సున్నతి ఉంది కానీ హృదయానికి కానీ చెవులకు కానీ సున్నతి లేదు. దొంగలు. అందరిలాగానే ఆలోచిస్తారు వీళ్ళు కూడా, అందరిలాగానే ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఏదో ప్రత్యేకం, మేము చాలా ప్రత్యేకం, ఏదో ఒక ఉద్యోగం వచ్చినంత మాత్రాన మీ అమ్మకు ఉద్యోగం తెచ్చుకుని దేవునికి సాక్షులుగా ఉంటున్నాం, గాడిద గుడ్డు ఇవన్నీ ఏదో చెప్పుకుంటా కాలక్షేపం చేస్తారు. ఎవరు వీళ్ళు? ముష్కరులు, పరిశుద్ధాత్మను అడ్డగించేవాళ్ళు అన్నమాట. నెక్స్ట్, పరిశుద్ధాత్మను అడ్డగించే వాళ్ళంటే, పరిశుద్ధాత్మకు లోబడిన వాళ్ళంటే ఇంకొకటి ఏంటంట, వాక్యానికి లోబడని వారు. వాక్యానికి లోబడకపోయినా పరిశుద్ధాత్మకు లోబడినట్టే. అందరిలాగానే ఆలోచిస్తూ, అందరిలాగానే ఆందోళన పడుతూ, ఏదో మేము చాలా దేవునికి సాక్షులుగా ఉన్నాం అని ఫీలింగ్లో ఉన్నా నువ్వు పరిశుద్ధాత్మను అడ్డగించేవాడివే. వాక్యం ఇంకో గుణం ఏంటంటే, వీళ్ళల్లో వాక్యానికి పెద్దగా వీళ్ళు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ అసలు నేను తప్పనిచ్చి ఎవడో వాక్యం చదవట్లేదు సరిగ్గా అన్నట్టు ఫీలింగ్లో అయితే ఉంటారు. యూదు కూడా అదే ఫీలింగ్లో ఉంటారు. లేఖనాలు వాళ్ళవి, లేఖనాలు ట్రాన్స్లేట్ చేసేది వాళ్ళు, కాపీలు చేసేది వాళ్ళు, రాసేది వాళ్ళు. ఉన్న తక్కువ కాపీలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి, వాళ్ళ ఇళ్ళలోనే ఉంటాయి. వీళ్ళకి తెలియపోతే ఇంకెవరికి తెలుస్తాయి లేఖనాలు? వాక్యం వీళ్ళకి తెలియపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అదే ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. స్టెఫన్ ఏమంటున్నాడంటే, మీకు వాక్యమే తెలియదు అబ్బాయి, మీకు వాక్యం తెలియదు, వాక్యాన్ని తెలిసినా మీరు దానికి లోబడరు. వాక్యానికి లోబడినటువంటి ఇటువంటి వ్యక్తులే ఏమనుకుంటారంటే, వాక్యమే మా జీవితం అంతా వాక్యమేనండి, అంతా వాక్యమే. పొద్దున్న తీసా ఒక వాక్యం వచ్చింది, దేవుడు మాట్లాడాడు, అది చేశాను, ఇది చేశాను అని ఏదో స్టోరీలు, పిచ్చి మాటలు చెప్తుంటారు. అరే, అబ్రహాం విశ్వాసం ఏంటో చెప్పరా అంటే చెప్పలేడు. దానియేలుకు విశ్వాసం ఎట్లాంటిదో చెప్పంటే చెప్పలేడు. అపోస్తలుల విశ్వాసం అంటే ఎలాంటిదో, వాళ్ళ జీవితం ఏంటో ఒకసారి వివరించంటే వివరించలేడు. మళ్ళీ ఏందో అంటాడు, వాక్యమేనండి, అన్ని వాక్యమేనండి. వాక్యం చదువుకొని వెళ్ళా, వాక్యం చదువుకొని కౌన్సిలింగ్కి వెళ్ళా, వాక్యం చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళా, అక్కడ ఇట్ట చీకటి వచ్చింది, నేను అట్ట చేసా, ఏందో సోది చెప్తుంటా.
నాస్టిసిజంలో ఉంటుంటారు అనమాట. నాస్టిక్స్ అట్లానే ఉంటారు. నాస్టిక్స్కి వాళ్ళకి కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలు ఎటు తీస్తారు, ఎటు తీయంగానే ఏదో వస్తుంది, ఈరోజు ఇలా జరగబోతుంది అనమాట, సరే అయితే కొంచెం అనుకుంటాడు. నాస్టిక్స్ తెలుసా? నాస్టిక్స్ అంటారు దయ్యముల బోధ అన్నాడు కదా పౌలు, వాళ్ళే నాస్టిక్స్. ఒక చోట పౌలు దయ్యముల బోధ అన్నాడే, ఆ బోధ నాస్టిసిజం అంటారు. నికలాయుతుల బోధ అని ప్రకటన గ్రంథంలో చెప్పి ప్రభు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు కదా, అలాంటిది నాస్టిసిజం. అలాంటిది డావిన్సీ కోడ్, ఇట్లాంటి భయంకరమైన దేవుని దూషించేటువంటి భయంకరమైన కథలు. తోమా ఒక సువార్త రాశాడు, యూదా ఒక సువార్త రాశాడు, అవి ఎక్కడో ఉన్నాయి, ఎక్కడో వేస్తే తాళం పెట్టారు, అట్లా అవి చూస్తే అందులో రకరకాలుగా ఉన్నాయి. యేసు ప్రభు సాతాను ఆనందములనుంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఏవేవేవో పిచ్చి పిచ్చి అని చెప్తూ ఉంటాను. ఇలాంటి గ్రంథాలు ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు కాదు, ఫస్ట్ సెంచరీలోనే వచ్చేసినాయి. సో వాటిని ట్రేస్ చేస్తే ఫస్ట్ సెంచరీ దాకా వెళ్తుంది. ఓహో నిజమే కావాలనుకుని చాలామంది మోసపోతూ ఉంటారు. నాస్టిసిజం, దయ్యాల బోధ, నాస్టిసిజం. అది కాదా నువ్వు ఫాలో అయ్యేది? అది కాదా నువ్వు ఫాలో అయ్యేది? పలానా నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఏ ప్రాంతంలో ఉద్యోగం చేయాలి అని అర్థం కాల, వాక్యం తీస్తే నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఇట తీయంగానే నాకు హోరేబు అనేటువంటిది హోరేబు 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 అని 4 సార్లు వచ్చింది. అందుకని హోరేబు అనేటువంటి సంఘం ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయా. ఇక్కడ దిక్కుమాలిన స్టోరీలన్నీ చెప్తూ ఉంటారు. సంఘం అంటే ఏంటో అర్థమైందా నీకు? వాక్యం చదువుకొని అసలు సంఘం ఎలా ఉండాలో అర్థమైందా? అలాంటి సంఘం ఎక్కడ ఉంటుందో నీకు ఎత్తుక్కోగలిగే స్థాయికి వచ్చావా? అది కదా వాక్యాన్ని వాడే విధానం. ఈ చిలక జోస్యాలేంటి? నాకు అర్థం కాలేదు. పెద్ద పెద్ద భక్తులు ఫీల్ అవుతుంటారు. మళ్ళా వాక్యానుసారంగా జీవిస్తున్నా, వాక్యం. వీళ్ళెవరంట? వాస్తవానికి వాక్యముకు లోబడని వారు. వీళ్ళెవరు? వాక్యమునకు లోబడని వారు. వాక్యానికి లోబడాలనేది వీళ్ళ ఉద్దేశం కాదు. ప్రస్తుతానికి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా అది చూపించు. మూర్ఖంగా ఏది కనిపిస్తే దాంట్లో వెళ్ళిపోతా. ఒక రకమైన మూర్ఖత్వం అది. అది వాక్యానికి లోబడేటువంటిది విషయం కాదు. సో నెక్స్ట్, పరిశుద్ధాత్మకును ఎదిరించే వాళ్ళు అంటే ఒకటి వేషధారులు, హృదయానికి సున్నతి లేని వాళ్ళు, ఇంకొకటి వాక్యానికి లోబడిన వాళ్ళు, ఇంకోటి ఎవరంటే సువార్తను చంపడానికి ప్రయత్నించేవాళ్ళు. సువార్తను చంపడానికి ప్రయత్నించేవాళ్ళు. చూడండి 51, వాక్యం లోబడిన వాళ్ళ మీ పితరులు వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. 52, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుని రాకన గూర్చి ముందు తెలిసిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. పేరేం వాళ్ళ? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఆయన నీతిమంతుడు. ఆయన గుణం ముఖ్యం, ఆయన పేరు కాదు. ఎవరికైనా చిలక పలుకులు కాదు. ఆయన ఎవరు? నీతిమంతుడు. క్షమించడానికి అర్హత కలిగిన వాడు, నీతిమంతులుగా తీర్చగలిగినటువంటి వాడు. ఆయన వస్తే మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన వస్తే మీరేం చేశారు? ఆయన్ని సిలువ వేశారు, హత్య చేశారు. ఏం చేశారు? ఆయన మీరు చంపారు. ఇంకా ప్రవక్తలు ఎవరైతే ఈయన గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని చంపారు. ప్రవక్తలు, నిజమైన ప్రవక్తలు, దేవుని దగ్గర నుంచి మాటలు తీసుకొచ్చేటువంటి ప్రవక్తలని ఎవరిని చంపకుండా ఉన్నారా మీరు? అందరినీ చంపారు.
నిజంగా దేవుని దగ్గర నుంచి మాటలు తీసుకొచ్చి చెప్పే ప్రతి ఒక్కరిని ఏం చేశారంటే వీళ్ళు చంపేశారు. ఆ నీతిమంతుని చంపారు, ఆ నీతిమంతుడి గురించి మాట్లాడే వాళ్ళని కూడా చంపారు. ఇది వాళ్ళ అలవాటు. యేసుక్రీస్తు లేకుండా చేయాలి, యేసుక్రీస్తుని గురించిన సువార్త చెప్పే వాళ్ళని కూడా లేకుండా చేయాలి. నీతులు చెప్పి వింటాం, మంచి సాక్షిగా ఉండాలి, మంచిగా మన డబ్బులు సంపాదించాలి, మంచిగా చదువుకోవాలని చెప్పి వింటాం. ఇదే మన సాక్ష్యం, అందరి దగ్గర సాక్ష్యం పొందుకోవాలి, గొప్పగా అవ్వాలి, అది ఉండాలి, ఇది అవ్వాలి, గాడిద గుడ్డు, ఇవన్నీ చెప్పు వింటాం. వీళ్ళున్నా అట్లాంటివి బాగానే అంటారు వీళ్ళు యూదులు, ఇవన్నీ వింటాం. మంచిగా ఉండాలి, అందరి చేత మంచి పేరు తెచ్చుకోవాలి, దానికోసం మీరు అబద్ధాలు ఆడకుండా అవి చేయకుండా నిష్టగా కొన్ని విషయాలు మనం పాటిస్తూ, దశంభాగాలు ఇస్తూ, చర్చికి వెళ్తూ, అక్కడ కానుకేస్తూ వస్తూ, ఇట్లాంటి ఒక రొటీన్ పాటిస్తూ, ఒక యూనిఫామిటీ, ఒక ఇది మీలో చక్కగా కనిపించాలి, ఇట్లాంటివన్నీ చెప్పు వింటాం. ఇవన్నీ వింటాం. కానీ యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నీతిమంతుడు, ఆయనతో సంబంధం ఉందా నీకు? ఆయన నీ కోసము ఏర్పరచినటువంటి స్వాస్థ్యం వైపు నీ కళ్ళు ఉంచుతున్నావా? పునాదులు వెళ్ళిన ఆ పట్టణము వైపు నువ్వు ఎదురు చూస్తున్నావా? నీ హృదయం ఎట్లా ఉంది? ఎవరిని ప్రేమిస్తున్నావు? ప్రభుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రభు నీ కోసం ప్రేమించి తన జీవితాన్ని ఇచ్చాడు. మన పితరులందరూ ప్రవచించిన ఆయన గురించే, నిజంగా నిన్ను ప్రేమించేవాడి గురించే, నీకోసం శిలువలో మరణించి నిన్ను ప్రేమించి నీకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు. ఆయన గురించిన ఆలోచన ఉందా? ఆయన సువార్తను ప్రకటించాలనే కోరిక ఉందా? ఆయన సన్నిధిలో సమయం గడపాలని ఉందా? ఇవేమన్నా ఉన్నాయా అని అడిగితే, ఇది నిజమైన విశ్వాసం అని ప్రకటిస్తే అలా చెప్పేవాళ్ళని చంపేస్తారు, చెప్పనివ్వకుండా నోరు నొక్కేస్తారు, నిందలు వేస్తారు, వాళ్ళ క్రెడిబిలిటీని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సువార్త. సువార్త అంటే ఇది నిజమైన సువార్త. మాకు తెలియదు సువార్త అంటే ఏంటో, వీడు చెప్తే నాలు మేము అయిపోయా. నీకు జన్మలో నీకు సువార్త అంటే అర్థం కాదు, నీకు జన్మలో చెప్పేవాడు దొరకడు, నువ్వు అర్థం చేసుకో, కన్ఫామ్గా నువ్వు నా మార్గానికి వెళ్ళిపోతావు. ఎప్పటికీ నువ్వు విశ్వాసం అవ్వలేవు. విశ్వాసం అయిపోయా, నేను అంత అయిపోయా అని చెప్పి నువ్వు భ్రమల్లో ఉండవు తప్ప నువ్వు ఎప్పటికీ విశ్వాసం అవ్వవు. దేవుడు పిచ్చోడు కాదు, దేవుడు వెర్రివాడు కాదు. నీ హృదయాన్ని చూడకుండా నువ్వు తీసుకొచ్చే కానుకలు చూసి, నీ బిల్డప్ని చూసి మోసపడానికి మనుషుల్లాగా దేవుడు కూడా పిచ్చోడా? నీ హృదయాన్ని చూడ్డా? నీ హృదయంలో ఏముందో నువ్వు ఏ విధంగా నీ హృదయాన్ని స్పందింపజేస్తున్నావో ఆయనకి తెలీదా? నీకు తెలీదా? అదవుతాను చెప్పింది. కాబట్టి వీళ్ళెవరు? సువార్తను చంపేవాళ్ళు, సువార్తను ప్రకటించేవారు, నోరు నొక్కివేసేటువంటి వారు. నోరు నొక్కేయడం అంటే చంపాల్సిన అవసరం కూడా లేదు, చంపాల్సిన అవసరం లేదు, చులకనే చేసినా చాలు. సువార్త నువ్వు చంపడం అని అంటే ఆ సువార్త ప్రకటించే వాళ్ళని కత్తిసుకొని పడవలసిన అవసరం లేదు. అదవుతుంది చెప్పింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించేటువంటి వారి యొక్క గుణాలు అన్నమాట ఏంటివి? ఇవన్నీ చేస్తూ మళ్ళా చప్పట్లు కొట్టి భాషల్లో మాట్లాడితే అది పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించినట్టు అవ్వదు. ఇవన్నీ చేస్తూ మళ్ళా ఏదో అనేదో ఎమోషన్ తెప్పించుకొని, ప్రభువా నువ్వు ఎంత గొప్పడు అని చెప్పి ఏడిచి నీ బాధలన్నీ జ్ఞాపకం చేసుకొని ఊరికి 4 కన్నీళ్ళు బొట్లు గార్చి దొంగేడుపులు ఏడిస్తే అది పరిశుద్ధాత్మ చేత నింపబడినట్టు అవ్వదు. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఎన్ని దొంగ వేషాలైనా వేసి లోపల మాత్రం పరిశుద్ధాత్మ దేవుని ఎదురిస్తూనే ఉండొచ్చు.
ఇది ఎదిరించడం అంటే. సువార్తను అడ్డగిస్తున్నావా? సువార్తను హత్తుకుంటున్నావా? సువార్త బోధించే వాళ్ళని చులకన చేస్తున్నావా? సువార్త బోధించేటువంటి స్థలాలకు వెళ్లకుండా, సువార్త ఉన్నటువంటి సహవాసంలో ఉండకుండా నీ ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్తున్నావా? అది పరిశుద్ధాత్మని ఎదిరించడం అంటే. వాక్యం చదువుతున్నావు కానీ వాక్యానికి లోబడకుండా, నిన్ను నువ్వు ఉపేక్షించుకోకుండా, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రయారిటీస్ వీటన్నిటిని ఉపేక్షించుకోకుండా, ప్రభు చేతికి ఇవ్వకుండా, ఇంకా లోబడకుండానే ఉండిపోతున్నావా? అది పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించడం అంటే. ఇంకా అందరి వలె ఆలోచిస్తున్నావా? నీ హృదయంలో వచ్చేటువంటి బాధలు, డిప్రెషన్లు అందరికి వచ్చినట్లే వాటి కోసమే నువ్వు కూడా ఆందోళన పడుతున్నావా? నీ హృదయానికి సున్నతి లేనే లేదు. ఏ వాక్యం విన్నా ఒకటే వినిపిస్తుందా? నీ హృదయానికి సున్నతి లేదు. ఒకవేళ ఎంత మంచి వాక్యం విన్నా కొంతమంది ఒకటే వినిపించేలాగా చేసేవాళ్ళు ఉంటారు, దుష్టులు అన్నమాట. వీళ్ళు బంధువుల రూపంలోనే ఉండొచ్చు, వీళ్ళు సొంత స్వకీయుల రూపంలో ఉండొచ్చు, వీళ్ళు స్నేహితుల రూపంలో ఉండొచ్చు, వీళ్ళు యూట్యూబుల్లో వచ్చే పాస్టర్ల రూపంలో కూడా ఉండొచ్చు. ఎంత మంచి వాక్యం విన్నా మళ్ళీ దాన్ని ధ్యానించేటప్పుడు ఇదే ఏం లేదు, దీని అర్థం ఇది, ఏం లేదు, ఏది చెప్పినా మనం మంచిగా ఉండాలి, మంచిగా దేవునికి సేవ చేయాలి, మంచిగా సాక్ష్యంగా ఉండాలి, మనం ముందు డబ్బులు సంపాదించుకొని మనం మంచిగా సెటిల్ అయితేనే కదా ఏం చేయగలుగుతాం. అయిపోయి మళ్ళా మొదటికి వచ్చేసిద్ది అనమాట. మళ్ళా డబ్బుల దగ్గరికి, మళ్ళా మొదటికే. ఏది విన్నా, ఏ వాక్యం విన్నా, ఏది విన్నా ఏ వినిపిస్తాయి లోపలికి. సున్నతి లేని చెవులు. ఏం చెవులు అవి? సున్నతి లేని చెవులు. పరిశుద్ధాత్మకు లోబడ నల్లని వారిగా ఉండదు. దయచేసి శాపగ్రస్తులు అయిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం.